హాయ్ అండి. నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు బొంబాయి చట్నీ తయారీ విధానం చూపిస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, 1 స్పూన్ శనగపప్పు, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఒక 6 పచ్చిమిరపకాయలు నేను ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, ఒక ఉల్లిపాయ నిలువుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి 2 నిమిషాలు వేగిన తర్వాత 1 టమాటా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని మగ్గే వరకు కొంచెం మూత పెట్టి 2 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని, నేను 3 స్పూన్లు పిండి తీసుకుంటున్నాను, శనగపిండి. పెద్ద గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. ఈ శనగపిండి నేను 3 స్పూన్లు తీసుకున్నాను. అర గ్లాస్ వాటర్ వేసుకొని ఉండలు అవి లేకుండా చక్కగా కలిపి పెట్టుకోవాలి. పిండి కలిపేటప్పటికి వాటర్ మరిగిపోయింది. ఈ వాటర్లో 1 అర స్పూన్ గరం మసాలా వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు గరిటెతో కలుపుకుంటూ మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసేసుకొని కొంచెం బబుల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చట్నీ మరీ చిక్కగా అయిపోకుండా, అలా అని పలుచగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చట్నీ వేడిగా ఉంటేనే బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.